డాన్ మీడియాకు స్వాగతం. కోటి ఖర్చు పెట్టి డాన్ మీడియా ఛానల్ను లేపేస్తాం. నకిలీ మెడిసిన్ మాఫియా ప్రగల్భాలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా నకిలీ మెడిసిన్ మాఫియా సాగిస్తున్న అరాచకాలపై డాన్ మీడియా ఛానల్లో వార్తలు ప్రసారమైన కొద్ది గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ సీఎంఓకు చేరడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారని సమాచారం. దాంతో ఆ సమాచారాన్ని అవినీతి అధికారుల ద్వారా అందుకున్న సదరు నకిలీ మెడిసిన్ మాఫియా సాగిస్తున్న వ్యక్తి ఆగమాగాలపై శనివారం ఉదయమే విజయవాడ చేరుకుని తనకు బాగా తెలిసిన అధికారులకు పక్కలేసే పనిలో నిమగ్నమయ్యాడని అంటున్నారు. ₹1 కోటి ఖర్చు పెట్టి డాన్ మీడియా ఛానల్ను ఆ ప్రతినిధిని లేపేస్తానంటూ తన సన్నిహితుల వద్ద ప్రగల్భాలు పలికినట్లు సమాచారం. గత 25 ఏళ్ల క్రితం ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో నకిలీ మెడిసిన్ మాఫియాపై జరిగిన కేసులో విషయాలను అధికారులు ఇప్పుడు బయటకు తీస్తున్నట్లు తెలిసింది. ఒక ఉప్పుడు రవ్వ మిల్లులో గుమస్తాగా పనిచేసిన ఒకరు, ముదునూరుపాడులోని మెడికల్ షాపులో గుమస్తాగా పనిచేసిన మరొకరు అన్నదమ్ములు అతి తక్కువ కాలంలోనే సుమారు ₹300 కోట్ల విలువ చేసే ఆస్తులు ఎలా కూడబెట్టారన్న విషయాలపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేయాలని పలువురు కోరుతున్నారు. ఒక మిషనరీ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూలు విద్యార్థినులను తన కారులో ఎక్కడికెక్కడికి తీసుకువెళ్తున్నారనే విషయాలను వెలుగులోకి తేవాలంటున్నారు. తనకు ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవి ఇస్తే 20 లక్షలు సంఘానికి డిపాజిట్ చేస్తానని, మరో 20 లక్షలు సంఘానికి ఖర్చు చేస్తానని, అలాగే వాసవిమాతకు బంగారం చీర చేయించడానికి మరో ₹1 కోటి తన అక్రమ సంపాదనతో విరాళంగా ఇస్తానని ప్రతిపాదన పెట్టడంతో ఆ సంఘం సభ్యులు శుక్రవారం డాన్ మీడియా ఛానల్లో వార్తలు ప్రసారం అయిన వెంటనే అత్యవసర సమావేశం నిర్వహించి అక్రమ సంపాదన డబ్బును సంఘానికి తీసుకోకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారని తెలిసింది. డాన్ మీడియా ఛానల్ వార్తలను జీర్ణించుకోలేని సదరు నకిలీ మెడిసిన్ మాఫియా మూర్ఖుడు శుక్రవారం రాత్రి డాన్ మీడియా ఛానల్ ఆఫీస్ సమీపంలో పార్కు చేసిన ఒక కారు అద్దాలను పగలగొట్టించాడు. అలాగే ఇలాంటి ఉడత బెదిరింపులకు డాన్ మీడియా ఛానల్ ప్రతినిధులు భయపడరని మరోసారి తెలియజేస్తున్నాం. నకిలీ మెడిసిన్ మాఫియా మూర్ఖుడికి ఆ మిషనరీ సంస్థకు, అలాగే ఒక సొసైటీ పేరుతో పెద్ద తాడేపల్లిలో ప్రభుత్వ పోరంబోకు భూమిలో నిర్మిస్తున్న విల్లాలకు అనుమతులు, అమ్మకాలు, నకిలీ మెడిసిన్ మాఫియాతో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారి తరఫున, అలాగే చట్ట వ్యతిరేక కార్యక్రమాలపైన డాన్ మీడియా ఛానల్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని మరోసారి తెలియజేస్తున్నాం. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.